రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా 1కి 4 తినేస్తారు. అంత బాగుంటాయి. అలాగే వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా చేసేయచ్చు. మరి ఈ ఎమ్మీ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు అటుకులను తీసుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 3/4 కప్పు బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వని తీసుకోండి. ఇందులో అరకప్పు బటర్ మిల్క్ని యాడ్ చేయండి. అలాగే అరచిక్క నిమ్మరసాన్ని కూడా తీసుకుందాం. మీరు నిమ్మరసం వేయకుండా ఒక 3/4 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నా సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఈ రవ్వను కూడా ఒక 10-15 నిమిషాలు నానడానికి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత అటుకులు మెత్తగా అయ్యాయి. వీటిని ఇలా చేతితో మ్యాష్ చేసుకుందాం. మీరు కావాలంటే మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసిన అటుకులను రవ్వ మిక్సీలో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలపండి. కాస్త గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ మరీ ఎక్కువగా కూడా వేయొద్దు. ఇలా పిండి చిక్కగా ఉండేట్లు చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, పిడికెడు కొత్తిమీర తరుగు, 1 కట్ చేసిన ఉల్లిపాయ, 1/4 కప్పు క్యారెట్ తురుము, 1/4 కప్పు క్యాబేజీ తురుము. మీకు క్యాబేజీ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారం కూడా తీసుకోవచ్చు. అలాగే చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. పిండి ఇలా దగ్గరగానే ఉండాలి. మరీ పలచగా ఉన్న ఈ రెసిపీ చేయడం కష్టమవుతుంది. ఒకవేళ మీకు బ్యాటర్ పలచగా అయిపోయి ఉంటే కొద్దిగా రవ్వను యాడ్ చేయొచ్చు. ఇలాంటి ప్యాన్ని తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేసుకుందాం. మనం కలిపిన పిండిని ఇలా చేతిలోకి తీసుకొని మొదటగా చేతిలోనే ఇలా రౌండ్గా చేసి ఆ తర్వాత ప్యాన్లో వేసి ఇలా వత్తండి. రౌండ్ షేప్ వచ్చేట్లు చేయాలి. ఇలాగే అన్నీ కూడా రౌండ్గా చేస్తూ ప్యాన్లో వేసి ప్రెస్ చేయడమే. ప్యాన్లో ఎన్ని పడితే అన్ని తీసుకోండి. మీరు కావాలంటే ఇలా చేయకుండా మొత్తం ఆమ్లెట్లా కూడా చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా కాల్చండి. 3 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి కాల్చండి. ఇలా 2 పక్కల కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ప్యాన్ నుండి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసి మంచి కలర్ వచ్చేదాకా కాల్చి తీసుకోండి. ఇవి బయట నుండి క్రిస్పీగా, లోపలి నుండి సాఫ్ట్గా, తింటుంటే భలే రుచిగా వస్తాయి. వీటిని మనం పల్లి కొబ్బరి చట్నీతో లేదా టమాటా సాస్తో కూడా తీసుకోవచ్చు. వీటిని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్గా చేసినా చాలా బాగుంటాయి. బయట నుండి క్రిస్పీగా, లోపల స్పాంజ్గా చాలా కమ్మగా చేసుకుని తినేయచ్చు. వీటిని మనం చాలా తక్కువ ఆయిల్తో చేస్తాం కాబట్టి వీటిని తిన్న తర్వాత హెవీగా కూడా అనిపించదు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ సూపర్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రోట్లోకి కానీ లేదా చిన్న మిక్సీ జార్లోకి కానీ 1/2 అంగుళం అల్లం ముక్కని, 2-3 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయలని తీసుకొని బాగా దంచండి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా చేయొచ్చు, లేదా ఇలా కోర్స్గా దంచైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను పొడి బియ్యాన్ని ఇలా పిండిలా పట్టించి తీసుకున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ రైస్ ఫ్లోర్నైనా వాడచ్చు. ఇందులోకి 1/2 కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేటప్పుడే అవసరానికి సరిపడా వాటర్ని కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలపండి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగుని మరొక కప్పు నీళ్ళను తీసుకుని కలిపామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు నీళ్ళను తీసుకుని బాగా కలిపాను.
సో ఇలా పిండి ముద్దలు లేకుండా ఇలా చిక్కటి పిండిలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్రను, ఇందులోనే గ్రేట్ చేసిన అరకప్పు క్యారెట్ తురుమును, అలాగే అరకప్పు క్యాబేజీని తీసుకుంటున్నాను. మీ దగ్గర క్యాబేజీ లేకపోతే ఈ ప్లేస్లో ఉల్లిపాయల్ని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. అలాగే అరకప్పు టమాటా ముక్కల్ని, ఒకటి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరాకును తీసుకొని బాగా కలపండి. మనం ఇందులో మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఇంకొంచెం పల్చబడుతుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ పిండిని నాననిద్దాం. ఈలోగా మీరు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుందాం. ఇక్కడ మనం ఇన్స్టంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా బేకింగ్ సోడా తీసుకుని చేయడం వలన టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉత్తప్పంలా చేయడానికి మరో పక్కన ఇక్కడ నేను ఇలా చిన్నగా ఉండే ప్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పెనంలో అయినా చేయొచ్చు, లేదా పొంగనాల ప్యాన్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. ముందుగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఆయిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 లేదా అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీంట్లోకి మనం తయారు చేసిన పిండిని తీసుకుందాం. ఒక 2 గరిటెలంతా ఇలా పిండిని తీసుకొని పైనంతా సమానంగా అని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్కి కవర్ అయ్యేలా ఇలా మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పైన పిండి అనేది ఇలా ఆరిపోయాక ఇప్పుడు దీన్ని మరో పక్కకి టర్న్ చేయడానికి ఈ ప్యాన్ పైన ఇలా పెద్ద మూతను ఇలా పెట్టి రివర్స్లో అని తీసుకోండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు మరో పక్కన ఉడికించడానికి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని మళ్ళీ ఒక 2 చిటికెళ్ళ నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసి దీన్ని ఇంకో పక్కకి ఇలా తీసుకోండి. ఇలా నువ్వులను వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మరో పక్కకి తీసుకొని కవర్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మనం పిండి మొత్తం కూడా చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి కొంచెం ఇలా ఆయిల్ని తీసుకొని నువ్వులను స్ప్రింకిల్ చేసి పిండిని తీసుకోవడమే. ఒక 2 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు ఉడికించామంటే 2 పక్కల కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి చిన్న ప్యాన్ లేకపోతే పెద్ద సైజ్ ప్యాన్లోనే దిబ్బ రొట్టెలో కూడా చేసుకోవచ్చు. అలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మనం సాయంత్రం పూట చేస్తుంటే టమాటా సాస్తో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తుంటే పల్లి లేదా కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా కమ్మగా తినేయచ్చు. న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సేమియాతో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడు తిననంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కూడా టేస్టీగా తినేయచ్చు. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిని మనం సింపుల్గా పెరుగు చట్నీతో కానీ లేదా అల్లం టమాటా చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ సేమియా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి అరకప్పు సేమియాలను తీసుకుని దోరగా వేయించుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా బాగా డ్రై రోస్ట్ చేయండి. ఇవి ఇలా కాస్త కలర్ మారుతుంది అనేటప్పుడే ఇందులో మరో అరకప్పు ఉప్మా రవ్వను కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించండి. మీరు కావాలంటే వీటిని సపరేట్గా కూడా వేయించి తీసుకోవచ్చు. మరో 2-3 నిమిషాలు ఇలా బాగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు పుల్లటి పెరుగుని యాడ్ చేయండి. పెరుగు కాస్త పుల్లగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పైనుండి 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్ళను వేసి కాస్త పలచగానే మిక్స్ చేసుకుందాం. రవ సేమియా ఈ 2 కూడా వాటర్ని బాగా పీల్చుకుంటాయి కాబట్టి
పిండిని కాస్త పలచగా అంటే దోస పిండిలా కలపండి. అలాగే సేమియాను కాస్త నిదానంగా కలపండి, లేకపోతే సేమియా అనేది విరిగిపోతుంది. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 20-25 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. మీరు కావాలంటే మధ్యలో ఒకసారి చూసి వాటర్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్లను వేసి నానబెట్టండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత చూస్తున్నాను. సేమియా సాఫ్ట్గా అయ్యింది. ఒకవేళ మీకు సేమియా సాఫ్ట్గా అవ్వకపోయినా మరో 1-2 టీ స్పూన్ల నీళ్లను వేసి మరో 5-6 నిమిషాలు నానబెట్టండి. మొత్తానికి సేమియా ఇలా సాఫ్ట్గా అయ్యాక 1 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2-3 చాప్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఒకవేళ మీకు పచ్చిమిర్చి తగలకుండా ఉండాలంటే పేస్ట్లా చేసి వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి సాఫ్ట్గా కలపండి. స్పూన్తో ఎక్కువగా మిక్స్ చేస్తే సేమియా విరిగిపోతుందని నేనిక్కడ చేతితో మిక్స్ చేస్తున్నాను. మీరు మీ వీలుని బట్టి కలపండి. మరీ లూజ్గా కూడా కలపద్దు, చేతిలో పట్టుకునేంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను రవ సేమియా కలపడానికి మొత్తం కూడా అరకప్పు పైన 2 టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేశాను. ఇలా కలిపాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఫస్ట్ పిండిని బాల్ సైజ్ అంతా తీసుకొని ఫస్ట్ చేతిలోనే ఇలా రౌండ్గా చుట్టి ఆ తర్వాత ప్యాన్లో వేసి ఇలా స్లోగా ప్రెస్ చేయండి. ఇలా మీరు కావాలంటే స్పూన్తో కూడా చేయొచ్చు, చేతికి ప్యాన్ అనేది తగలకుండా ఉండడానికి. ఇలాగే ప్యాన్లో ఎన్ని పడితే అన్నిటిని పెట్టేసుకుందాం. స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో వచ్చేట్లు చూడండి. అలాగే మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు బాగా కాల్చండి. రవ సేమియా ఈ రెండు కూడా కాల్చడానికి కొంచెం టైం పడుతుంది. 2-3 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో 2-3 నిమిషాలు బాగా కాల్చండి. ఇలా 2 పక్కల కూడా మంచి కలర్ వచ్చేదాకా కాల్చి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇలా సేమియాతో మనం బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.